హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట పప్పుల కారం పొడి. సింపుల్గా టేస్టీగా పప్పుల కారం పొడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పుల కారం పొడి వేడి వేడి ఇడ్లీలో ఈ పప్పుల కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆల్ వెరైటీస్ టిఫిన్స్కి, అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. పప్పుల కారం పొడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే మనం 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. కారానికి తగినట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తగినంత వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే తీసుకున్నాము. రెగ్యులర్గా మేము మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి, తయారీ విధానం చెప్తున్నాను. ఎండుమిరపకాయలకి ఈ విధంగా తొడిమలు వలిచి పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని గుప్పెడి తీసుకున్నాము. తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. పప్పుల కారం పొడి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఈ ఆయిల్లో వేసుకొని సన్న మంట పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. చాలా సూపర్ రెసిపీ. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ మాత్రం వేగనిచ్చి ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని ఎండుమిర్చి మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ఈ ఎండుమిరపకాయలు కూడా వేగాయి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు గుప్పెడి తీసుకున్నాము. ఈ కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి వీటన్నిటిని. ఓకేనా? మాడిపోతే చేదు వస్తుంది. మాడకుండా ఈ విధంగా అయితే వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవి వేగాయి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది. చల్లారబెట్టుకుందాము పక్కన పెట్టేసి. చాలా సూపర్ రెసిపీ, చాలా టేస్టీ ఉంటుంది. ఇద్దండి వెల్లుల్లి ఎలా పాయలు ఒలుచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇద్దండి ఈ వేర్లున్న కాడ రాడ్తో ఇలా ఒక బీట్ చేస్తే పాయలు అన్నవి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. చూడండి ఎంత ఈజీగా అయితే పాయలు వలుచుకోవచ్చో. ఇది ఒక టిప్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. ఇదండి ఈ విధంగా అయితే వెల్లుల్లి మనం పాయలు ఈజీగా అయితే వలిచేసుకోవచ్చు. ఎన్ని వెల్లుల్లి గడ్డలైనా ఇలాగా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు పాయల్ని. టిప్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. ఈ విధంగా ఎన్ని వెల్లుల్లి పాయలన్నా మనం ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు పాయలు. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం వెల్లుల్లిపాయలు వలుచుకున్నాము. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇవైతే బాగా చల్లారాయి. ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసుకున్నాము. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. పప్పుల కారం పొడి చాలా బాగుంటుంది. కరివేపాకు వాడడం వల్ల చాలా హెల్తీ ఫ్రెండ్స్. కరివేపాకు వాడండి. ఇదిగో ఇవైతే బాగా చల్లారాయి. మిక్సీలో వేసుకుందాము. నేను కరివేపాకు అన్నిట్లో వేస్తాను ఫ్రెండ్స్. బాగా ఎక్కువగా వాడతాను. కంటి చూపుకి, హెయిర్కి, చర్మానికి చాలా మంచిదన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు. ఐరన్ కంటెంట్, రక్తహీనత కూడా తగ్గుతుంది కరివేపాకు వాడడం వల్ల. మీరు కూడా కరివేపాకు బాగా వాడండి. వీటినైతే ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఇదండి ఈ విధంగా ఒకసారి మిక్సీ చేసి ఒకసారి అయితే కలపాలన్నమాట. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. మనమైతే చూస్తున్నాము పప్పుల కారం పొడి తయారీ విధానం. చాలా సూపర్ రెసిపీ. ఒకసారి అయితే బాగా కలిపి మరోసారి మిక్సీ చేసుకోవాలి. తగినంత కల్లుప్పు వేసుకోవాలి. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. ఒకసారి మిక్సీ చేసుకుందాము. చాలా సూపర్గా ఉంటుంది. ఇద్దండి పప్పుల కారం పొడి. చూద్దాము ఎలా వచ్చిందో. మన పప్పుల కారం పొడి అయితే సూపర్గా రెడీ అయింది. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. ఈ పప్పుల కారం పొడి ఆల్ వెరైటీ టిఫిన్స్లోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి అన్నిటిలోకి వాడుకోవచ్చు. ఎక్కడైనా జర్నీ వెళ్ళేటప్పుడు ఈ పప్పుల కారం పొడి ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పుల కారం పొడి అయితే రెడీ అయింది. ఈ విధంగా అయితే ఒకసారి బాగా కలిపేసి వేరే బౌల్లో తీసి పెట్టుకుందాము. చూస్తున్నారా ఫ్రెండ్స్ మన పప్పుల కారం పొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇదండి మన పప్పుల కారం పొడి. చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మన పప్పుల కారం పొడి అయితే సూపర్గా రెడీ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ పప్పుల కారం పొడి తయారీ విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం